95,000 కోట్ల రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. కొంతమంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా బాధేస్తుంది. 43 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఇప్పుడే సత్యానందరావు గారు చెప్పారు, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. వారు చెప్పిన పనులన్నీ నేను చేసి పూర్తి చేస్తాను. ఇంకో పక్క ఇక్కడ కొబ్బరి ఎక్కువ ఉంది. నాఫిడ్ ద్వారా మనం కొనేవాళ్ళం, ఇప్పుడు అది కూడా కొనడం మానేశారు. అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా నా ప్రయత్నం కొబ్బరి నుంచి నూనె కానీ, కొబ్బరి పాలు కానీ, కొబ్బరి పౌడర్ వంటి ఉత్పత్తులు తయారు చేయాలి. వాల్యూ అడిషన్ రావాలి, అగ్రో ప్రాసెసింగ్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. తప్పకుండా అవన్నీ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పనులు చేసే బాధ్యత మాది. ఓట్లేసే బాధ్యత ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి బండారు సత్యానందమూర్తి గారు, సీనియర్ పాలిటీషియన్, అనుభవం ఉండే వ్యక్తి, ప్రజల పట్ల అభిమానం ఉండే వ్యక్తి. రెండో వ్యక్తి హరీష్, జిఎంసి బాలయోగి కుమారుడు, కోనసీమ ఎప్పుడు మరిచిపోలేని ముద్దు బిడ్డ బాలయోగి. ఒక దళిత జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా బాలయోగిని. నాకు ఎంత నమ్మకం అంటే తెల్లవారితో నన్ను కలిసి ఢిల్లీకి వెళ్ళాడు. ఆ రోజు ప్రధానమంత్రి గారు మధ్యలో ఫోన్ చేశారు, మీరు స్పీకర్గా ఒప్పుకోండి, మీరు ఏ పదవి వద్దంటున్నారు అని అంటే దిగంగానే బాలయోగి గారికి మెసేజ్ ఇచ్చి స్పీకర్గా నామినేషన్ ఇప్పించిన వ్యక్తిని నేనే. అందరూ అన్నారు బాలయోగికి హిందీ రాదన్నారు. హిందీ అక్కర్లా, మా బాలయోగి ఒక సమర్థమైన వ్యక్తి, ఏ పనైనా చేయగలుగుతారని చెప్పి నేను ఆ రోజు చెప్తే మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరినీ కోరుతున్నా, 2 అభ్యర్థులు గెలిపించండి. కోనసీమలో 7 మందిని గెలిపించే బాధ్యత మీది. ఎంపీ 7 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసే బాధ్యత మాది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, కాపులకు కూడా న్యాయం చేస్తాం. ఎవరిని కూడా నేను ఒకటి చెప్తున్నా, మళ్ళా మీరు ఒక్క ఓటుగా అటు ఇటు వేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ఒకే పక్షం, అదే ఎన్డీఏ. సైకో పోవాలి, ఇక్కడైతే సైకిల్ రావాలి, ఇంకో దగ్గర కాంబినేషన్ లో ఉంటుంది, ఒక దగ్గర కమలం పువ్వు ఉంటుంది, ఇంకో దగ్గర గ్లాస్ ఉంటుంది. ఇక్కడ 2 సింబల్స్ కూడా సైకిలే. ఇక్కడుండి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వీర సైనికులుగా మీరు పనిచేయాలి. తెలుగుదేశం, జనసేన, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మీరు పనిచేయండి. 2 ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. కార్యకర్తలు కూడా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. జై ఎన్డీఏ.
Break it down. You ready? సీమా చెల్లెమ్మ అత్తెల చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో పుట్టోడి స్లోగన్ ఒకటేరా రిపీట్ కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా ఇది ప్రజల తిరుమల చేసి మీ ఊరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా